హాయ్! హలో అందరికీ. నేను మీ సాన్విక. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ 'ధృతి షణ్ముఖ వ్లాగ్స్'. టుడే రెసిపీ చికెన్ కర్రీ. చాలా ఈజీగా, సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు చికెన్, ఆనియన్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, లవంగాలు, దాల్చిన చెక్క. ముందుగా చికెన్‌ని తీసుకొని బాగా క్లీన్ చేసి తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల కారంని వేసుకోండి. కాస్త కారం ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే 3 టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం బాగా కలిసే విధంగా చికెన్‌కి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని కానీ లేదా కడాయిని కానీ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కే వరకు ఉంచి ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్‌ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కారాన్ని కలిపి పెట్టుకున్న చికెన్‌ని ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని చికెన్‌లో వాటర్ వేయకుండా 5 మినిట్స్ ఆయిల్‌లోనే చికెన్‌ని ఉడికించుకోండి. ఇలా చికెన్ మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చికెన్‌లో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా వాటర్ రిలీజ్ అయిన తర్వాత చికెన్ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు చికెన్ మనకి 50% కుక్ అవుతుంది. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు గ్రేవీ తక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు సాల్ట్ వేసిన తర్వాత కాస్త సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. లేదు అంటే కాస్త గ్రేవీ కావాలి అనుకునే వాళ్ళు 1 టీ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకోండి. గ్రేవీ చిక్కబడే టైంలో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసి మరో 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ కర్రీ ఇంకా ఘాటుగా తినేవాళ్ళు ఉంటే లాస్ట్‌లో గరం మసాలాని వేసి దించేసుకుంటే సరిపోతుంది. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.